మనిషిలో దాగి ఉన్న విశ్వశక్తి అంటే ఏమిటి? ఇది ఎక్కడో కాదు, మన మనసులోనే ఉంటుంది. ఈ శక్తి మన లక్ష్యాలను ఆకర్షించేందుకు, మన జీవితం మారేందుకు ఉపయోగపడుతుంది. మన ఆలోచనలే ఈ విశ్వశక్తిని మేల్కొలిపే తాళంచెవి. నువ్వు నిన్ను ఎలా చూసుకుంటావో విశ్వం కూడా నిన్ను అలా చూస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి తనను తాను దురదృష్టవంతుడని అనుకుంటుంటే ఆయన జీవితం దానికే తగినట్లు మారుతుంది. ఇంకొక వ్యక్తి ఎలాంటి కష్టాలున్నా తాను విజేతనని నమ్మితే సమయం వచ్చినప్పుడు ఆయన విజయం సాధిస్తాడు. ఇది విశ్వశక్తి పనిచేసే విధానం. నువ్వు నీలో ఉన్న శక్తిని మేల్కొల్పేందుకు కొన్ని సూత్రాలు పాటించాలి. 1. నిత్యం ఉదయాన్నే నీకు నువ్వు చెప్పుకో, నేను విశ్వంతో ఒకటిగా ఉన్నాను. ఈ మాట నీ ఆత్మలోకి వెళ్తుంది. మొదట నమ్మకంగా అనిపించకపోయినా రోజూ పలుకుతూ ఉంటే నీ చైతన్యంలో మార్పు మొదలవుతుంది. 2. ధ్యానం రోజూ కనీసం 10 నిమిషాలు. నీ శ్వాసపై దృష్టి పెట్టి మైండ్ని శాంతపరచడం ద్వారా నీ శక్తిని పిలుపునిచ్చే వీలు ఉంటుంది. విశ్వం నీ శాంతి స్థితిలోకి వస్తుంది. 3. నీవు కోరుకునే జీవితాన్ని మనసులో స్పష్టంగా చూడు. విజువలైజేషన్ అనే ఈ ప్రక్రియలో మన బ్రెయిన్ నిజంలాంటి ఫీల్తో పనిచేస్తుంది. నీవు లక్ష్యం సాధించినట్టు ఊహించు. అది నీ శక్తిని ఆకర్షిస్తుంది. 4. గతం మిగిల్చిన నెగిటివిటీని వదిలేయ్. నీ శక్తిని వాడాలంటే నీవు సున్నితంగా ఉండాలి. బాధ, ద్వేషం, అపార్థాలు వదిలితే నీ శక్తి ఉజ్వలంగా వెలుగుతుంది. 5. అపార ధైర్యం కలిగి ఉండాలి. విశ్వశక్తి నిన్ను పరీక్షిస్తుంది. అందుకే కొన్ని కష్టాలొస్తాయి. అవి శక్తిని పరీక్షించేవి, తాత్కాలిక పరీక్షలు మాత్రమే. మొత్తానికి చెప్పాలంటే నువ్వు విశ్వంతో ఒక్కడివి కాదు, నీవే విశ్వంలో భాగం. నీలో ఉన్న శక్తి అంతరిక్షం అంత మిళితమైన శక్తే. నువ్వు ఆ శక్తిని మేల్కొల్పాలంటే నిజమైన నమ్మకం, శాంతమైన ఆలోచనలు, స్పష్టమైన దృక్పథం అవసరం. సో ఇవాల్టి ఆలోచన, నీలో ఉన్న శక్తిని నీవే మేల్కొల్పు. విశ్వం నీ వెంట పరుగెడుతుంది. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. చివరిగా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.